అక్క ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? ఆహా! తమ్ముడు తెచ్చిన చీర ఉంది. అలాగే మన బెంగుళూరు వెళ్ళాను కదా! సౌజన్య అదే మన గృహప్రవేశానికి అప్పుడు చీర పెట్టారు. దానికి కూడా బ్లౌజులు ఏమైనా మ్యాచింగ్ ఉంటాయేమో చూడాలి. చూపిస్తాను ఆ చీర కూడాను ఒకసారి మీకు. అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. గార్డెన్లోకి కొన్ని వంగనారు తీసుకొద్దామని వెళ్తున్నాను. మా వారు ఎప్పటి నుంచి అంటున్నారు పెట్టు వంకాయ మొక్కలు వేయని వంకాయలు వేయి మనకి హార్వెస్ట్ వస్తాయి కదా అని. చూసారండి దీపావళి మందులు ఎలా పెట్టేశారో. ఇక్కడేమో కొన్నంత వరకు కాల్చేదాకా ఓ హడావిడండి. అయిపోయింది ఇంకా ఆ మోసు తీరిపోయిందంటే ఇదిగోండి ఇక్కడ కొన్ని దొల్లుతాయి, అక్కడ కొన్ని దొల్లుతాయి. ఇదిగోండి ఇక్కడేమో హారికేమో ల్యాప్టాప్కి ఇదిగో ఛార్జింగ్ ఇక్కడే పెట్టేసి వదిలేసింది. హరి అన్నీ ఇలాంటివేనండి వెనకాల చక్క పెట్టుకోండి. అదే మరి మంచం మీద ఏమనంటే ఎంత కోపాలు వచ్చేస్తాయో మళ్ళీ. నేను చెప్తూ ఉంటాను ఎక్కడెక్కడ పెట్టేయండి అమ్మా సరుకులు అని. చిన్నపిల్లలు వీళ్ళు ఏమైనా అంటే ఎంత కోపమో మళ్ళీ ఏదైనా అంటే. ఇదిగోండి ఇంకా బయటికి వెళ్తున్నాను మార్కెట్కి. ఓకే ఇంకా మా ఇంట్లో అయితే ఇలాగే ఉంటుంది. ఇంకా వంట లేదు లేదంటే ఇంకా మామూలుగా ఉండదన్నమాట మాకు. ఇంకా మళ్ళీ తిట్టడంలో మామూలుగా ఉండదు. ఎందుకు అసలు రూపాయి ఊరుకుని వస్తుందా అంటారన్నమాట. నిజమేలేండి, మనం ఎంత కష్టపడితే మనకి అమౌంట్ వస్తుంది, కొంచెం జాగ్రత్తగానే చూసి ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడైతే మేము మార్కెట్కి వెళ్ళి కొన్ని మొక్కలు అయితే తెచ్చుకుందామని వెళ్తున్నాను. ఇంకా వంట చేయలేదు, వచ్చాక వంట చేద్దాంలేండి. సరదాగా చిన్న వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. గుమ్మడికాయ వచ్చింది మధ్యలో, వీడియో మధ్యలో ఆగిపోయామట. తమ్ముడు ఫోన్ చేశాడు, వీడియో కాల్ చేశాడు బాగుండి చూద్దామని. ఇంకా అలా కాసేపు మాట్లాడాను. ఇదిగోండి బూడిద గుమ్మడికాయ వచ్చింది. ఇప్పుడు మంచిగా శీతాకాలం కూడా పెట్టేసుకోవచ్చు, ఎండ బాగానే ఉంటుంది కదా. చూడాలి దీన్ని మరి. ఇంకా అవునా, కష్టం అంటావా? దేవుడి దేవుల వర్షం రాకుండా అంటే ఒక 4 రోజులు అయినా ఈ ఎండకు కష్టమే, వారం రోజులు పడుతుంది. నలుపు వచ్చేస్తుందండి మనకి, మంచిగా తిని బ్లాక్ వచ్చేస్తుంది. చక్కగా మంచి ఎండ కాసినప్పుడు అయితే తెల్లగా బాగుంటాయి వడియాలు అయితేనే. ఎంతమందికి ఇష్టం బూడిద గుమ్మడి వడియాలు? మా ఫేవరెట్ మాట. మా ఇంట్లో అయితే లాస్ట్ ఇయర్ నేను అసలు పెట్టలేదు, ఇయర్ అయితే తెలిసిన వాళ్ళు కాయ ఇచ్చారన్నమాట కింద మాకు అందుకున్న వాళ్ళు పంపించారు. సరేలే అయితేనే ఇంకెళ్ళిపోదాం మార్కెట్కి అయితేనే. వెళ్ళు మరి అయితే స్టార్ట్ అవుదాం. తలుపేసేస్తాను. తవలపాకు మొక్క అయితే భలే వస్తుందండి, బాగా వస్తుంది. వచ్చేస్తున్నాను, స్పీడ్గా దిగిపోయావు నువ్వు. ఇంకా సంచి తెచ్చుకోవాల్సింది నాన్న, మొక్కలు పట్టుకెళ్ళాలి కదా. కవర్ ఇస్తారంటావా? ఇంకా బయలుదేరుతున్నాను. ఎలాగో వర్షాలు అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ టైంలో రైట్ టైం అన్నమాట. మొక్కలు నాటేసుకుంటే టబ్బుల్లో చక్కగా అవి సెటిల్ అయిపోతాయి. ఒక 2 నెలలు మనకు జనవరి ఫిబ్రవరి నెలలో మంచిగా ఈల్డ్ వస్తుంది. ఇంక మే నెల దాకా కూడా ఇంకా స్టార్ట్ అవుతున్నాం మేమైతేనే. నన్ను ఇలా ఉందండి. దీపావళి అయిపోయింది, నాగుల చవితి అయిపోయింది. తర్వాత మళ్ళీ గార్డెన్లోని నా వీడియోస్ అన్నీ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు మళ్ళీ చక్కగా వాటి మీద ఇప్పుడు శ్రద్ధ పెట్టాలి నేను. ఇంక ఇంట్లో పనులతోటి హడావిడి ఫంక్షన్స్ ఇవే సరిపోయినాయి నాకు ఇప్పుడు దాకానే. ఇంకా బయలుదేరిపోదాం. అక్క ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? ఆహా, వర్క్ జరుగుతున్నట్టుంది. జొన్నాడండి ఇటు వెళ్ళేది మనకి. అదిగోండి కొంచెం ఎదరికి వెళ్తే గోదావరి మాట, అదంతా పక్కనే మాకు ఒక 2 కిలోమీటర్సా. కొరియర్ కోసం తీసుకొచ్చాడు సాయిరాము. ఇదిగోండి వెళ్ళి తీసుకుంటున్నాడు అన్నమాట. ఇంకా మొక్కల దగ్గరికి వెళ్ళాలి. పొద్దున్నే అయితే అండి తీసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారో కొరియర్ వాళ్ళు అని చెప్పేసి కంగారు పడిపోయాడు. ఈరోజు సండే కదండి, సండే స్పెషల్ అయితే ఏమీ లేదు. మా వారేమో నాన్ వెజ్ తిన్నంటున్నారు. ఇంకా సాయిరాము పరశురాము హారిక తినేస్తున్నారు. నేను కూడా కొంచెం అమ్మ వాళ్ళ ఇంటికి అది వెళ్తాను కాబట్టి అమ్మ మొన్న కూడా అన్నారు, ఇంకా ఈ ట్రిప్కి వదిలేసే 2-3 నెలల నుంచి ఎలాగో వెజ్ తింటున్నారు కదా అని. ఇంకా నేను ఈ నెల కార్తీక మాసం కాబట్టి నేను కూడా తినేస్తున్నాను. మా వారి కోసం మళ్ళీ వెజ్ వండాలి. ఇంట్లో అయితే ప్రస్తుతానికి ఇప్పుడు నాన్ వెజ్ అయితే వండలేదు, స్టార్ట్ చేయలేదు. ఈయనేమో మరి ఇంకా లేదు నేను వెజ్ తింటాను అని అంటున్నారు. చూడాలి. నేనైతే ఇప్పుడు వరకు అయితే వెజ్ తిన్నాను, నాన్ వెజ్ అయితే ముట్టుకోలేదు అన్నమాట. నేనైతే పిల్లలు ఆగరు కదండి, వాళ్ళు ఏదో ఒకటి తింటూ ఉంటారు. నాన్ వెజ్ అనేది ఇష్టం బాగా వాళ్ళకి, ముగ్గురికి కూడా. ఏ సాయి, ఏ టైం ఉందా? ఏ కాదా?
ఏంటంటే ముందు అన్లోడింగ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇక్కడికి రమ్మన్నారు. మనకేమో ఒక అరగంట లేట్ అయిపోయింది కదా ఫోన్ వల్ల కట్టనే పట్టుకెళ్ళిపోయారంట. ఆఫీస్ దగ్గర పట్టుకెళ్ళిపోయారంట. మళ్ళీ ఇప్పుడు ఇంత దూరం రావాల్సి వచ్చింది. ముందే కనుక్కుంటే అయిపోతుంది కదా. ఉన్నాడైతే తెవల్చండి. నేను ఇంకా మొక్కలై నాటాలి. విత్తనాల షాప్, విత్తనాలు తీసుకోవడానికి వచ్చానండి. ఇక్కడ బాగానే ఉంటాయి. గోంగూర వద్దులేండి, ఇంకేమున్నాయండి. పాలకూర అడిగానండి. ఇక్కడ ఆపు మొక్కలు ఇక్కడ ఉన్నాయి కదా, దొండ తీగలు కూడా. గోంగూర అది వద్దులే. నాకు పొడుగు బీరకాయలు అన్నావు కదా, ప్యాకెట్ ఇది పొడుగు, ఇది పొడిగేనా? ఈ సైజు సరే, ఇంకేం అవసరం లేదు. మరి తీసుకురావోయ్, ఆ మాత్రం తీసుకురావా ఎవరికైనా అయితే. ఇలాగా ఎవరికైనా ఫ్లవర్ వాజ్ కింద ఇలా ఇవ్వచ్చు అన్నమాట. బాగున్నాయి. మెట్లు ఎక్కేటప్పుడు ఆవేశం వచ్చేస్తుంది. అవును, వర్షం అప్పటికప్పుడు. నిన్న ఒక్క రోజు ఎండ వచ్చింది, ఈ రోజు వచ్చింది బాగా వచ్చింది. బట్టలన్నీ ఉతికేస్తాం ఈరోజు. వాషింగ్ మిషన్ పోయింది, మళ్ళీ కొత్తది తీసుకోవాలన్నమాట. వాషింగ్ మిషన్ కొత్తది తీసుకుంటున్నాం. ఇంకా అత్తమాట పెట్టుబడి పెట్టడం అదే అవుతుందని. వంట చేసేది ఇంకేం చూపించలేదు, ఎందుకంటే రెగ్యులర్గా ఉండేదే. కోడిగుడ్లు ఉప్పు కారం వేసి వేపేస్తాను. పప్పు టమాటా వండుతాను. ఇంకా డాడీకేమో వెజ్, మనకేమో నాన్ వెజ్. మీరు అనుకోవచ్చు ఒకరికి అలాగా ఒకరికి ఎలాగా అని అనకండి. మాకు ముగ్గురు పిల్లలు ఆగరు, వాళ్ళ కోసం ఇంకా నేను కూడా ఈ పట్టు ఉండనని అనుకున్నాను. కాబట్టి మీరు నలుగురు ఒకటి, ఆయనకి పాపం స్పెషల్గా మళ్ళీ వండుతుంటానులేండి కర్రీస్, వెజ్ కర్రీస్ అయితే. వెజ్ కూడా రేట్లు పెరిగిపోయినాయి, కూరగాయలు అయితేని. ఆకుకూరలు ఏయోటి వండుతూ ఉంటాను. పైన కూడా ఇప్పుడు ఆకుకూరలు విత్తనాలు వేసుకుంటాను అనమాట, వచ్చినాయి కదా. మష్రూమ్స్, పన్నీర్ కూడా తింటారు. అయితే కొంచెం తింటారు కాబట్టి. ఇలా ఉందండి మా ఇంట్లో అయితే. నేను ఇదిగోండి రైస్ కడిగాను, కోడిగుడ్లు పొయ్యి మీద వేసాను. మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలా అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అది. ఇంకా నేను అనుకుంటున్నాను, బ్లౌజులు అవి కొంచెం ఆఫర్లో పెట్టాడంట ఎంబ్రాయిడింగ్. తమ్ముడు తెచ్చిన చీర ఉంది. అలాగే మన బెంగళూరు వెళ్ళాను కదా సౌజన్య, అదే మన గృహప్రవేశానికి, అప్పుడు చీర పెట్టారు. దానికి కూడా బ్లౌజులు ఏమైనా మ్యాచింగ్ ఉంటాయేమో చూడాలి, చూపిస్తాను ఆ చీర కూడా ఒకసారి మీకు. అంటే ఎంబ్రాయిడింగ్ ఉన్నాయి, వర్క్ ఉన్నాయంట. ఇందులో బ్లౌజులు కుట్టించుకోవడమా లేకపోతే బయట బ్లౌజులు తీసుకుందాం అనేది నెక్స్ట్ వీడియో మీకు వస్తుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.